ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చారు, పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంట? వీధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ ఏ డాక్టర్. సార్ సార్ సార్. హలో హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీటీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవడు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా? ఉంది. మంచంలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు, ఈయన అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్ వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా షబ్బకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? షబ్బకబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. ప్రసాదు. ఆంటీ. ప్రసాదు. ఆంటీ. ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? మరి మంజు కాకలేసింది, అందుకని వచ్చాను. మంజు కాకలేటేమిటి? కాదు, నాకు ఆకలేసింది, అందుకని వచ్చాను. చిలిపి, నువ్వెందుకు ఇంత తొందరగా వచ్చావు నాకు తెలుసులే. ఆంటీ. ప్రసాదు. ఆంటీ. ఆంటీ అమ్మంటుంటే. ప్రసాదు, ఇలా హాల్లో కూర్చుంటావా, లేకపోతే అలా వంటింట్లోకి వచ్చి నేను వంట చేస్తుంటే చూస్తుంటావా? ఆంటీ మరి మంజు. మంజు మంజు అర్థమైంది. చిలిపి. ఏమయ్యా ప్రసాద్, ఇవాళ కాలేజీ లేదా? ఈరోజు గుడ్ ఫ్రైడే కదా అంకుల్. ఓ గుడ్ ఫ్రైడే సార్. ఫ్రైడే ఎక్స్క్యూజ్ మీ. ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. జస్ట్ ఎ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో, మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలి ముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. బిజినెస్ చేస్తున్నా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28. పట్టుకోలేకపోతే
38. పట్టేసుకున్నా మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే హరి అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్ యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే కమ్ ఆన్ టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్, మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యి బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలా లేదా కొట్టి చెప్పాలి? కమ్ ఇన్. జాను, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ కాంప్లిమెంట్ కోసం నేను ఈ చీర కట్టుకోలేదు. సారీ మేడం, తప్పైంది. భర్తను కదా, ఆ చనువు కొద్దీ కాంప్లిమెంట్ ఇచ్చాను, ఏమనుకోవద్దు. సరే సరే, లక్ష్మికి సంబంధం చూడమన్నాను, చూసారా? చూశాను మేడం. ఇతని పేరు హరికృష్ణ, స్వగ్రామం పటవల, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఇద్దరికి చెరకో 25 ఎకరాల పొలం ఉంది. ఇద్దరికి చెరకో 50,000 శాలరీ వస్తుంది. వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఇప్పటివరకు చూడలేదు. అబ్బాయి హైట్ ఎంత? 6 అడుగులు. అమ్మాయి హైట్? 5.5 అడుగులు. మరి హైట్ లో 6 అడుగు తేడా ఉందే. 5.5 అడుగుల అబ్బాయి దొరకలేదా? సారీ మేడం, అంత పక్కాగా అంటే మ్యాచ్లు దొరకవు. అయినా అబ్బాయి 6 అడుగు హైట్ ఎక్కువ ఉండటం మంచిదేగా. ఆ 6 అడుగు హైట్ చాలు అమ్మాయి మీద పెత్తనం చెలాయించడానికి. చూడండి మేడం, 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయిలకే అడ్వాంటేజ్. ఏంటో అడ్వాంటేజ్? అబ్బాయి 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయి ముందు ఎప్పుడు తలదించుకుని ఉండాల్సి వస్తుంది. అమ్మాయి మాత్రం తలెత్తుకునే ఉంటుంది. ఏంటి బావలు పేకాడుతున్నారా? ఏం చేద్దాం మరి, ఇలాగ నైట్ గేమ్స్ ఆడలేం కదా. నైట్ గేమ్సా? అదేమిటి? అవును మరి, మార్నింగ్ వాక్ కి ఈవినింగ్ వాక్ కి టైం లేదంటున్నావు, సోలోగా స్లీప్ వాకింగ్ మాత్రం చేస్తున్నావు. నిజమే బావా, ఈ మధ్య నైట్ లో స్లీప్ వాకింగ్ చేస్తున్నానని మా ఆవిడ కూడా అంటోంది. భూటాన్ వాళ్ళ ఆవిడ కూడా ఉండాలిగా. అవునా? భూటాన్ వాళ్ళ ఆవిడ మంచం చుట్టూ తిరుగుతున్నావంటగా. మంచం చుట్టూ తిరిగినా, మంచం మీద పడి దొర్లినా పరాయి స్త్రీ నాకు సిస్టర్ తో సమానం బావా. అవును బావా, వస్తాను బావా. ఎంత మాయగాడు. మరి ఏమనుకుంటున్నావు బావా? రోజు నడిచిరానికి ఆ భూటాన్ గడిలు మసీదా మందిరమా? లైఫ్ అయితే కానీ సీక్రెట్ జోకర్ తెలియనట్టు సిబిఐ ఎంక్వైరీ చేయించగానే దొరికిపోవడానికి ఎంపీ అనుకున్నావేటే పెద్ద ముదురు బావా. రాత్రవని వీడి రంగుతనం బయట పెడదాం. ₹500 నోటు తీసుకొని ఈ దెబ్బతో దొరికిపోతాడు చూడ. ₹500 నోటు. మర్త పెట్టుకునేది బావా, బావా చూడబెట్టి తిప్పుకునేది బావా.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.